నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. ఆసుపత్రిలో కస్తూర్బా విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్సీ. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన. అధికార మదంతోనే కవిత అరెస్టు అంశం తెలంగాణ సమస్యగా చిత్రీకరణ. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్య. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భయపెడుతూ ప్రలోభాలకు గురి చేస్తున్న వైసీపీ. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోపణ. సింగరేణి ఓబీ కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుపై స్పందించండి. RG1GM కార్యాలయం ఎదుట బైఠాయింపు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా బాలికల స్కూల్లో చదువుతున్న విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వెంటనే వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ తక్కెనపల్లి రవీంద్రరావు ఆసుపత్రిలో విద్యార్థినులను పరామర్శించారు. వారితో మాట్లాడుతూ భయపడవద్దని ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్యులకు సూచించారు. తెలంగాణ ప్రజలు నిరుద్యోగము, అధిక ధరలతో సతమతమవుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవిత అంశము తెలంగాణకు ముడిపెట్టడము అధికార మదము, అహంకారమేనని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కవిత అరెస్టును అధికార పార్టీ నాయకులు తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారని, ఈ అంశం తెలంగాణ ప్రజల సమస్య కాదని అన్నారు. తమ సారా వ్యాపారాన్ని విస్తరించేందుకు అక్రమాలకు పాల్పడిన కవిత మహిళా బిల్లుపై జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాననడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. సొంత వ్యాపారాల కోసం అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారని ప్రశ్నించారు. కవితను పార్టీ నుంచి కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేయలేదని అన్నారు. కవిత, అదానీ విషయంలో తాము ఒకే విధానంతో ఉన్నామని స్పష్టం చేశారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో తెలంగాణ బచావ్ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు ఈ సదస్సుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఏపీలో వైసీపీ పాలన అరాచకాలకు, అక్రమాలకు అడ్డంగా మారిందని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు ప్రభాకర్ చౌదరి అన్నారు. అధికార దుర్వినియోగంతో అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులను భయపెడుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని అన్నారు. ఒకే ఫోన్ నెంబర్లో 76 మంది ఓట్లను వివిధ పోలింగ్ కేంద్రాల్లో చేర్చారని అన్నారు. 10వ తరగతి పాస్ కాని వారిని పట్టభద్రుల ఓట్లుగా నమోదు చేశారని ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బోగస్ ఓట్లు సృష్టించారని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి పట్టభద్రులు, ఉపాధ్యాయులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందుకు కారణం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని విభాగాల్లో, అదేవిధంగా అన్ని రంగాల్లో అస్తవ్యస్తమైనటువంటి వక్రమ మార్గాల్ని అన్నిత్యం అన్వేషించి వాటిని పూర్తిగా అమలు చేసేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సలహాదారులు
ఈ రాష్ట్రంలో ఆ యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారనే భావన మా అందరిలో కూడా ఉంది. సంస్థ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, అదేవిధంగా ఇతరత్ర ఎన్నికలు వస్తే మరో రకంగా శాసనసభలో అక్కడ ఒక అరాచకత్వం, ఆధిపత్యం మనం చూసాం. దొంగ ఓట్లు చేస్తున్నారు, అక్రమ మార్గాల్లో ఎన్నిక కావాలని, లేదా ఉద్యోగస్తుల్ని టీచర్లని భయపెట్టాలని వాలంటీర్ల ద్వారా మనం అదేవిధంగా ప్రలోభాలకు గురి చేసి ఈ ఎట్లయినా హస్తగతం చేసుకోవాలా ఈ శాసన మండలి ఈ సభ్యత్వాలని చెప్పి అహర్నిశలు పరిశ్రమిస్తున్న దాంట్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అనునిత్యం మరో వక్ర మార్గాల పక్కన దృష్టి పెట్టేటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఒకే ఫోన్ నంబర్లో 9989453533 ఈ యొక్క ఫోన్ నంబర్ మీద 76 మంది ఓట్లు చేర్చారు. అంటే 76 మందికి ఒకే మొబైల్ ఫోన్ నంబర్ ఉండేది ఈ భారతదేశ చరిత్రలోనో లేదా ప్రపంచంలో కానీ ఎక్కడా కని విని ఇరిగి చూసిండం. ఒక ఫోన్ నంబర్ మీద 76 మందిని ఓటర్లుగా నమోదు చేశారు వివిధ బూతుల్లో. మరి దీన్ని దేనికి సంకేతం? ఏం సందేశం ఇస్తారు రాష్ట్ర ప్రజలకు మీరు? నేను అందుకనే అదేవిధంగా అనేక రకాలుగా చూస్తే ఒక చోటేమో ఒక ఫోన్ నంబర్లో మళ్ళీ 10 ఓటర్లు, అదేవిధంగా కొన్ని చోట్లయితే 10th క్లాస్ పాస్ కానటువంటి వ్యక్తులను కూడా ఓటర్లుగా నమోదు చేశారనేటువంటి అనేక రకాలుగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఎక్కడైనా సహజంగా జరుగుతుందా? మరి ఏ రకంగా మీరు దీన్ని భావించాలో మేమంతా దీన్ని ఏ రకంగా మీరు స్వీకరిస్తారో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ విధమైనటువంటి ఫిర్యాదులను కూడా రేపు ఎన్నికల కమిషన్ మేము ఫిర్యాదు చేయబోతున్నాం. సింగరేణి రామగుండం రీజియన్లోని ఓబీ కాంట్రాక్టు కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మె దిగారు. సమ్మెకు దిగి 4 రోజులైన యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా స్థానిక OCP 5 నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సింగరేణి RG1 GM కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు కౌశిక్ హరి మాట్లాడుతూ సింగరేణిలో ఇప్పటికీ బ్రిటిష్ పాలన కొనసాగుతుందని అన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం తెలంగాణ అని చెప్తున్న కేసీఆర్ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంపు విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సింగరేణి ఓబీ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచే విషయంలో వెంటనే స్పందించాలని, లేకుంటే సింగరేణి వ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వచ్చేదాకా ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం, కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. ఓబీ యాజమాన్యాలు వెంటనే తీరావాలి. ఓబీ యాజమాన్యాలు వెంటనే. ఓబీ యాజమాన్యాల దోపిడీ విధానం, ఓబీ యాజమాన్యాల దోపిడీ విధానం, ఓబీ యాజమాన్యాల దోపిడీ విధానం. దయచేసి ఇది తెలంగాణ వచ్చక ముందుకెళ్ళి ఉన్నటువంటి సమస్య. ఇవాళ కాంట్రాక్ట్ లేబర్కు 2011లోనే లాస్ట్ జీవో పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో విడుదల చేసింది, జీవో నెంబర్ 22. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని గజిట్ చేయక అమలు కాకపోయేసరికి ఈ రోడ్ల మీద ఎక్కే పరిస్థితి. ఇంకోటి రెండో అంశం ఏంది, కోల్ ఇండియా వ్యాప్తంగా కూడా కోల్ ఇండియా హైపర్ కమిటీ వేతనాలని సపరేట్ ఒకటి వాళ్ళు ఒక జీవో తీశారు. దాన్ని ఒక తెలంగాణలోనే అమలు కాదు. మరి ఇది మనం అందరం కొట్లాడి తెచ్చుకున్నందుకు కావచ్చు, మనకి ఇది శాపమో లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న గిఫ్ట్ కావచ్చు. కానీ ఎందుకంటే కార్మికులకు గోస అయితే వాళ్ళకి దాక్తుంది. ఎందుకంటే బయట హైపర్ కమిటీ వేతనాల ప్రకారం ఇవాళ 30,000 అక్కడ ఒక ఆపరేటర్ తీసుకుంటా ఉంటే ఇక్కడ 18,000 తీసుకుంటాను. అంటే 11,000 రూపాయలు తక్కువకు ఇక్కడ సింగరేణి యాజమాన్యమును కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ కార్మికులకు ద్రోహం చేస్తూ ఉంది. ఏదైతే జీవో నంబర్ 22 చెప్పిన ప్రకారం అయితే 39,000 రూపాయల జీతం ఇవాళ ఆపరేటర్కి వస్తుంది.
పగటిపూటనే దొంగతనాలకు పాల్పడుతూ 3 ఏళ్ల నుంచి 72 దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కకుండా తిరిగిన ఘరానా దొంగను మంచిర్యాల జిల్లా సిసిసి నాస్పూరు వద్ద పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘరానా దొంగకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన రాజవరపు వెంకటేష్ బతుకు తెరువు కోసం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ వచ్చాడు. ఇక్కడి యువతిని పెళ్లి చేసుకున్నాడు. మద్యానికి బానిసై ఆన్లైన్ బెట్టింగులకు, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఇదే క్రమంలో పగటి సమయాలలో వివిధ ప్రాంతాలను గమనించి మరుసటి రోజు పక్కా ప్లానును అమలు చేసేవాడు. ఇలా గత 3 ఏళ్ల నుంచి రామగుండం కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. నిందితుడి నుంచి సుమారు 1,20,00,000 సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కొత్త డీసీపీ గారు సుధీర్ కేకన్ రామ్నాథ్, ఏసీపీ మంచిర్యాల్ తిరుపతి రెడ్డి, ఇన్స్పెక్టర్ సంజీవ్, ఎస్ఐ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి క్రమంలో మనకు 9th రోజు ఒక మంచి కేసు డిటెక్షన్ మనకు అయింది. రెగ్యులర్ పెట్రోలింగ్ వర్క్ చేస్తున్నటువంటి క్రమంలో సిసి నాస్పూర్ ఎస్ఐ గారికి ఒకటి ఇన్ఫర్మేషన్ రావడం, ఆ ఇన్ఫర్మేషన్ మీదే ఒక సస్పెక్ట్ని వాళ్ళు అప్రిహెన్షన్ చేశారు. ఆ సస్పెక్ట్ పేరు వచ్చేసి రాజవరపు వెంకటేశ్వర్లు. ఈ వ్యక్తికి 28 సంవత్సరం. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడ నెల్లూరులో పుట్టి పెరిగాడు. కొన్ని సంవత్సరం బ్యాక్ ఇతను మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. సో డీసీపీ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మన ఇన్స్పెక్టర్ సంజీవ్, ఎస్ఐ ఇద్దరు కూడా కలిసి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో వాళ్ళ మంచిర్యాల జిల్లా మాత్రమే కాదు, ఇంకా పక్కనే ఉన్నటువంటి మనకు పెద్దపల్లిలో కూడా కొన్ని కేసులు అయినాయి. అవన్నీ కూడా పోలీస్ స్టేషన్ వైస్ మన వాళ్ళు మొత్తం డీటెయిల్గా బయటకు తీశారు. ఇప్పుడు సిసి నాస్పూర్లోనే టోటల్ 7 కేసెస్ ఉన్నాయి. లక్షటిపేటలో 6 కేసెస్, చెన్నూరులో 7, మందమరిలో 11, రామకృష్ణపూర్లో 17, కాశీపేటలో 2, మంచిర్యాలలో 5, శ్రీరాంపూర్లో 1, భీమారంలో 2, గోదావరి 1 టౌన్లో 14 కేసులు. సో ఇప్పటి వరకు 72 కేసెస్ అయినాయండి. సో ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన ప్రాపర్టీ ఇతను చోరీ చేశాడు, ఆ ప్రాపర్టీని ఏ విధంగా డిస్పోజ్ చేశారనేది మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దాదాపు 2.89 kg గోల్డ్, 4.07 kg సిల్వర్, 19 lakhs క్యాష్ టోటల్ ఇతను తీసుకున్నాడు ఈ ఒఫెన్సెస్ ద్వారా. టోటల్ వచ్చేసి 1,20 lakhs. ఈ 1 crore మరి ఇతను మనకు చెప్పినటువంటి వెర్షన్ ప్రకారంగా దాదాపు 90% ఇది మొత్తం ఇతను ఆన్లైన్ బెట్టింగ్లోనే ఖర్చు పెట్టేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లక్ష్మీపురం రోడ్డులో వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడి నుజ్జు అయ్యింది. ఈ క్రమంలో స్టీరింగ్ రాడ్డుకు సీటుకు మధ్యలో కాలు చిక్కుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ డ్రైవర్ సహాయం కోసం చూస్తున్నాడు. ఈ తరుణంలో విషయం తెలుసుకున్న ఎస్ఐ పత్తిపాక జితేందర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 జేసీబీలు, ఒక క్రెయిన్ తెప్పించి డ్రైవర్ శంకర్ను బయటకు తీసి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో డ్రైవర్ ప్రాణం పోకుండా కాపాడారని స్థానికులు ఎస్ఐని అభినందించారు. నీ పేరేం పేరు? నీ పేరు? మెల్లగా అట్లా పెట్లా నమస్తే అండి. ఈరోజు
నెల్లికుదురు మండలంలోని లక్ష్మీపురం గ్రామం నుంచి ఈ క్రషర్ మిల్లరు తీసుకొస్తున్న లారీ డ్రైవర్ శంకర్ అనేటైన మధ్యాహ్నం 1 గంటకు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో లారీ గుంతలో పడడం జరిగింది. గుంతలో పడితే అతన్ని నెల్లికుదురు పోలీసు వారు క్రెయిన్ల ద్వారా, ఒకరు సర్పంచుల ద్వారా, పబ్లిక్ ద్వారా సేవ్ చేసి అతన్ని సురక్షితంగా మహబాద్ ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ నెల 12న హైదరాబాద్లో జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ మహాసదస్సును విజయవంతం చేయాలని నాయకుడు ధరంసోద్ నారాయణ్ సింగ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు గడిచినా ఇంతవరకు ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు లేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులు పలు డిమాండ్ల సాధనకు కులాలను, పార్టీలకు అతీతంగా మహాసదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో రమేష్ నాయక్, లక్ష్మణ్ నాయక్, లక్పతి నాయక్, చంద్రనాయక్, వెంకట్ నాయక్, రవి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారులం మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 9 సంవత్సరాలు కావస్తుంది. అయినా కూడా ఉద్యమకారులకు ఎక్కడ కూడా గౌరవం దక్కలేదు. ఉద్యమకారులు అంచివేయబడ్డరు. ఉద్యమకారుల యొక్క ఆవేదనే రేపు జరగబోయే ఆత్మగౌరవ సదస్సు. మనం మార్చి 12వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ మహబూబాద్ జిల్లా ఉద్యమాల కిల్లా, ఉద్యమకారుల గడ్డ ఇది. కాబట్టి ఉద్యమకారుల ద్వారా అందరూ ఏకం కండి రేపు జరగబోయే ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ మనం ఎన్నో రకమైన అభివృద్ధికి నోచుకోకుండా ఇవాళ ప్రగతి భవన్ నిర్మాణం జరిగిందంటే ఈ ఉద్యమకారుల యొక్క చెమట చుక్కలతోని, ఉద్యమకారుల యొక్క రక్తపు బొట్టుతోని ఈరోజు ఈ ప్రగతి భవన్ నిర్మాణం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్న మిత్రులారా. కాబట్టి ఉద్యమకారుల యొక్క గొంతుకను వినిపించడానికి రేపు అందరూ పెద్ద ఎత్తున మార్చి 12వ తారీఖు నాడు జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరోమారు కోరుకుంటూ మనము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద కోరికలు ఏం కోరుకుంటలేము. మనం ఏం అడుగుతున్నామంటే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి, నామినేటెడ్ పోస్టులో కావచ్చు, రేపు విద్యారంగం కోటాలో కావచ్చు, వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. మీరు అనేక రకమైన సంక్షేమ పథకాలు, దేశానికి తలమానికమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పటికీ ఏదైతే మీకు ఆ స్థానంలో కూర్చోబెట్టిన ఉద్యమకారులని మర్చిపోయినరు. అయ్యా, మేమందరం చేతులు జోడించి తమరికి విన్నవించుకునేది ఏంటంటే ఉద్యమకారులను మర్చిపోకండి, ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పేసి కోరుకుంటున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం బదనకల్ గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఆలయం చేపట్టి చౌడాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. ఈ నెల 7 నుండి ప్రారంభమైన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు 15న ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. హోమం, అమ్మవారికి మంగళహారతులు, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యుడు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ చిగురు నరేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో చౌడలమ్మ గుడి నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మా యందు తల్లి మాకు ఎప్పుడు ఎల్లవేళలా తల్లి దీవెనలు మాకు ఉండాలని మేము ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజా క్రమం నిర్వహించడం జరిగింది. మాకు గ్రామానికి మరియు రాష్ట్రానికి దేశానికి తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం. ఈ విగ్రహ ప్రతిష్ఠ గుడి నిర్మాణానికి మాకు సహకరించిన దాతలకు మరియు సంఘాలకు సేవకులందరికీ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బదనపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో చౌడలమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమము ప్రారంభమైనది. అయితే ఈ కార్యక్రమం అనేది 7వ తారీఖు నుండి మొదలుకొని 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు యథావిధిగా సాగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ సర్పంచులు, అలాగే వార్డు మెంబర్లు, అలాగే ఎంపీటీసీలు, వివిధ సంఘాల కుల సంఘాల నాయకులు వీళ్ళందరికీ కూడా సహకారం అందించడం జరిగింది. అలాగే మండల నాయకులు, వివిధ నాయకుల ఆధ్వర్యంలో కూడా మేము వెళ్ళి అందరికీ పత్రిక ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది ఈ 9వ తారీఖు జరుగుతూ ఉన్నది. అలాగే 13వ తారీఖు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. వీరందరికీ కూడా గ్రామ ప్రజలు సహకరించడం ద్వారా, అలాగే ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు అనేటివి చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి నమ్మకం ఏంటంటే గ్రామ దేవతలు ఎక్కడి పోయినా చల్లంగా చూసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ గ్రామ వేద పండితుల ఆధ్వర్యంలో ఇక్కడ యాగం చేయడం జరిగింది. తర్వాత రేపటి నుండి వచ్చే కార్యక్రమాలు ఒగ్గు కథ, అలాగే పోషమ్మ బోనాలు, కళా బృందం ద్వారా చౌడలమ్మ బోనాలు, ఇవన్నీ కూడా కళ్యాణం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి మంచి కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ అమ్మవారి కృప అందరిపైన ఉండాలని కోరుతున్నాం. జై హింద్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వేల్దండ మండలము బైరాపూర్లో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. వివిధ రోగాలకు సంబంధించిన జనరల్ చెకప్ చేసి దాదాపు 155 మందికి తలకొండపల్లి జెడ్పీటీసీ వెంకటేష్ తనయుడు డాక్టర్ అఖిలు కామినేని హాస్పిటల్ సహకారంతో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 46 మంది విద్యార్థినులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటేష్, మంజుల దంపతులు, తలకొండపల్లి ఎంపీపీ తిరుమని నిర్మల శ్రీశైలం గౌడు, శృతిలయ కల్చర్ అకాడమీ చైర్మన్ దాసుపూరి రమేష్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవి, గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల గురువులకి, ప్రభుత్వ పాఠశాల గురువులకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలము బిఎస్ రామయ్య నగర్లో దారుణం చోటు చేసుకుంది. సబ్కా రమేష్ అనే గిరిజనుడిని గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. రాత్రి వేళ 6 బయట నిద్రిస్తున్న సమయంలో 5 గుర్తు తెలియని వ్యక్తులు నల్లని దుస్తులు, ముసుగులు ధరించి కరెంటు వైర్లు కట్ చేసి చీకటిలో రమేష్పై దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనంతరం అడవిలోకి పారిపోయినట్లు రమేష్ చిన్న భార్య లక్ష్మి చెబుతోంది. రమేష్ స్వగ్రామం బీజాపూర్ జిల్లా పెదగెల్లేరు. మృతునికి 2 భార్యలు, పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 5 ఎట్లా చంపారు? కత్తితో పొడి చంపారా? ఎక్కడ పడుకున్నాడు మీ ఆయన? వాళ్ళు ఎవరో గుర్తుపెట్టారా? గుర్తులేదు. వాళ్ళిద్దరు పనుకుంటే నేను ఈడ పనుకున్నా. ఒక ఆయన వచ్చి లైట్ వైర్ ఉన్నాయి కదా, వైర్కి మొత్తం తీసేసి బయట వచ్చి వీనికి కర్రతోనే కొట్టిండు. 4 అయితే కత్తితో కొట్టిండు. ఒక్కరు పట్టుకున్నారట, 3 కొట్టిండు. ఒక్కరు ఇడికి వచ్చి వైర్ తీసిండు. వాళ్ళు ఎవరో తెలుసమ్మా మీకు? నాకు తెలియదు, మొత్తం కప్పుకున్నారు కదా కనుంటుంది. వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? ఆయుధాలకి చిన్న కత్తులు, ఏమో ఆయుధాలు లేవు కానీ కత్తులు ఉన్నాయి.
కానీ కొట్టిండు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆసుపత్రిలో కస్తూర్బా విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్సీ, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన. అధికార మదంతోనే కవిత అరెస్టు అంశం తెలంగాణ సమస్యగా చిత్రీకరణ. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్య. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భయపెడుతూ ప్రలోభాలకు గురి చేస్తున్న వైసీపీ. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోపణ. సింగరేణి ఓబీ కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుపై స్పందించండి. RG1GM కార్యాలయం ఎదుట బైఠాయింపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.